ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సెల్ సైకిల్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై సెల్ సైకిల్? సెల్ సైకిల్లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. జీ నాట్ ఫేస్ నుంచి G1 ఫేస్, G1 ఫేస్ నుంచి S ఫేస్, S ఫేస్ నుంచి G2 ఫేస్ నుంచి మైటోసిస్ ఫేస్, అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ టు G1. ఓకే, ఈ మధ్యలో స్పేస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకే, ఫస్ట్ దీనికి నేమింగ్ చేసుకుందాం. G0, G1, S, G2 అండ్ M ఫేస్. G0 వచ్చేసరికి ఇట్ ఈస్ ద రెస్టింగ్ ఫేస్. ఇట్ ఈస్ ద రెస్టింగ్ ఫేస్ ఆర్ సెల్ సైకిల్ అరెస్టెడ్. ఓకే, ఆర్ నాన్ డివైడింగ్ ఫేస్. నాన్ డివైడింగ్, ఇక్కడ డివైడ్ అనేది జరగదు G0 ఫేస్లో. G1 వచ్చేసరికి ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ అస్ గ్యాప్ వన్ ఫేస్. ఇక్కడ ఏమవుతుందంటే సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సెల్ గ్రోత్ ఎలా అవుతుంది? సెల్ గ్రోత్లో మనకి రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి డిఎన్ఏ రిప్లికేట్ అవ్వాలి, ప్రిపేర్ ఫర్ డిఎన్ఏ రిప్లికేషన్. ఇట్ ప్రిపేర్స్ ఫర్ డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ఆర్గానెల్లే duplication. ప్రిపేర్ ఫర్ డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ ప్రిపేర్ ఫర్ ఆర్గానెల్లే duplication. ఇక్కడ సెల్ గ్రోత్కి ప్రిపరేషన్ అనేది జరుగుతాయి. ప్రిపరేషన్. ఓకే, సో అన్ని సామాన్లన్నీ G1 అండ్ G0 ఫేస్లోనే దగ్గర పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద లాంగెస్ట్ ఫేజెస్. ఓకే, G1 అండ్ G0 ఆర్ ద లాంగెస్ట్ ఫేజెస్. నెక్స్ట్ S ఫేస్ వచ్చేసరికి సింథటిక్ ఫేస్. ఓకే, సింథటిక్ ఫేస్. ఇక్కడ సింథసిస్ అనేది జరుగుతుంది. సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ డిఎన్ఏ సింథసైజింగ్ ఎంజైమ్స్. ఓకే, డిఎన్ఏ సింథసైజింగ్ ఎంజైమ్స్ అనేవి ఇక్కడ సింథసిస్ అవుతాయి. డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ డిఎన్ఏ సింథసిస్ హ్యాపెన్స్ ఇన్ ద సింథటిక్ ఫేస్ ఆఫ్ ద సెల్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ G2 ఏంటిదంటే ఇక్కడ గ్యాప్ 2 ఫేజ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ గ్యాప్ 2 ఫేజ్. ఇక్కడ ఏంటిదంటే ఇట్ ప్రిపేర్స్ ఫర్ నెక్స్ట్ స్టెప్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? మైటోసిస్. గ్యాప్ 2 ఫేజ్లో ఇట్ ప్రిపేర్ ఫర్ మైటోసిస్. ఇక్కడ డిఎన్ఏలో ఇప్పుడు సింథసైజ్ అయిన డిఎన్ఏలో డిఎన్ఏ డ్యామేజెస్ ఏమైనా ఉంటే రిపేర్ చేస్తుంది. ఓకే, ఓకే, సో S phase it is synthetic phase where DNA synthesis happens and DNA synthesizing enzymes are formed. G2 phase లో prepare for the mitosis and DNA డ్యామేజ్ ఏమైనా ఉంటే రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ M phase, మైటోసిస్ ఫేస్. ఓకే, మైటోసిస్ ఫేస్ ఈస్ ద షార్టెస్ట్ ఫేస్. ఓకే, షార్టెస్ట్ ఫేస్. ఓకే, ఇక్కడ మనకి సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది పెరుగుతాయి. దీంట్లో మనకి 4 phases ఉంటాయి. ప్రోఫేస్, అనాఫేస్, మెటాఫేస్ అండ్ టీలోఫేస్. ఓకే, బిట్వీన్ అనాఫేస్ అండ్ మెటాఫేస్ మనకి మధ్యలో ప్రోమెటాఫేస్ అని చెప్పేసి ఉంటాం. ప్రోమెటాఫేస్. ఓకే, ప్రోఫేస్, అనాఫేస్, ప్రోమెటాఫేస్, మెటాఫేస్ అండ్ టీలోఫేస్. ఇది మైటోసిస్ కి సంబంధించి. దిస్ ఇస్ గ్యాప్ 2, దిస్ ఇస్ సింథటిక్ ఫేస్, దిస్ ఇస్ G1 అండ్ దిస్ ఇస్ G0. ఓకే, G0 and G1 are the longest phases. Most important to remember. అయితే సో ఇట్ ఈస్ ద షార్టెస్ట్ ఫేజ్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ మోస్ట్ vulnerable to radiation. ఓకే, మైటోసిస్ ఫేజ్ ఇస్ మోస్ట్ vulnerable to radiation. ఈ పాయింట్ మోస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రేడియో రెసిస్టెంట్ ఫేజ్ ఏదైతే ఉంటే అది సింథటిక్ ఫేజ్. సింథటిక్ ఫేజ్ ఇస్ రేడియో రెసిస్టెంట్ phase ఏమైనా మోస్ట్ రేడియో రెసిస్టెంట్ ఫేజ్ ఇస్ సింథటిక్ ఫేజ్. మోస్ట్ రేడియో సెన్సిటివ్ ఫేజ్ ఇస్ మైటోసిస్ ఫేజ్. ఓకే, మనకి వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్? నార్మల్గా ఈ సెల్ సైకిల్ డయాగ్రామ్లోనే మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. G0, అక్కడ నుంచి G1 నుంచి సింథటిక్ ఫేజ్, సింథటిక్ నుంచి గ్యాప్ 2 ఫేజ్ నుంచి మైటోసిస్ నుంచి మళ్ళీ G1 ఫేజ్. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి ఇంటర్ఫేస్ అని చెప్పేసి అనుకున్నాం. ఇంటర్ఫేస్. అయితే వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ వచ్చేసరికి బిట్వీన్ G1 అండ్ S ఫేజ్, బిట్వీన్ G2 అండ్ M ఫేజ్. ఓకే, బిట్వీన్ G1 అండ్ S ఫేజ్ మనకి రెటినోబ్లాస్టోమా ఆర్ ట్యూమర్ సప్రెసర్ P53 జీన్ ఉంటుంది. బిట్వీన్ G2 అండ్ M ఇక్కడ
డబల్ చెకింగ్ ఫర్ డిఎన్ఏ రిపేర్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద యాక్చువల్ చెక్ పాయింట్. Retinoblastoma and tumor suppressor p53 gene between G1 and S is the యాక్చువల్ చెక్ పాయింట్. ఓకే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సెల్ సైకిల్ రెగ్యులేటర్స్. ఓకే, సెల్ సైకిల్ రెగ్యులేటర్స్, దీంట్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి, 1, 2 and 3. అంటే సెల్ సైకిల్ మనకి కంటిన్యూ అవ్వద్దా అని చెప్పేసి దీంట్లో మనకి ఏంటి, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్, and last but not least tumor suppressor genes. ఓకే, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. అయితే ఫస్ట్ ఇదేంటిది, ఫస్ట్ మనం మాట్లాడుకోనేది ఎనీ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 కానీ, ఇన్సులిన్ కానీ, ఓకే, పీడీజీఎఫ్ కానీ, ఓకే, ఎనీ గ్రోత్ ఫ్యాక్టర్ స్టిమ్యులేట్స్ సైక్లిన్. ఓకే, సైక్లిన్ స్టిమ్యులేట్ చేసేసరికి ఇట్ బైండ్స్ విత్ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్. ఓకే, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ తోటి ఫామ్ అయ్యి మనకి సైక్లిన్ ప్లస్ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్. ఓకే, సైక్లిన్ ప్లస్ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ అనేది ఒక కాంప్లెక్స్ లెక్క ఫామ్ అవుతుంది. దిస్ కాజెస్ టైరోసిన్ కైనేస్ రిసెప్టార్స్ కి బైండ్ టు టైరోసిన్ కైనేస్ రిసెప్టార్స్ అండ్ సిపికే, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ ఫాస్ఫోరైలేషన్. దీనివల్ల ఏమైతే మనకు ఫైనల్గా ఇట్ లీడ్స్ టు G1 నుంచి S phase కి అలౌ చేస్తుంది. ఓకే, సైక్లిన్స్ అండ్ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ద సెల్ సైకిల్. Okay, when any growth factor is the stimulates the cyclin, it binds with the cyclin dependent kinase and bind to tyrosine kinase receptors, and CDK undergoes phosphorylation, and which helps in propagation of the cell cycle from G1 to S phase. Okay, ఇప్పుడు మనకి నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటిది, వాట్ ఆర్ ద సైక్లిన్స్ అండ్ వాట్ ఆర్ ద CDKs. సైక్లిన్ ప్లస్ CDK ఇప్పుడు కాంప్లెక్స్ ఉంది కదా, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి, సైక్లిన్ దాంట్లో నేను DEAB అని మని పెట్టుకున్నా, CDKs దాంట్లో 4 or 6, 2, 2, 1. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఏంటిది, సైక్లిన్ D ప్లస్ CDK 4 or 6, సైక్లిన్ E plus CDK 2, cyclin A plus CDK 1, 2, cyclin B plus CDK 1. Okay, these are the cyclin CDK complexes which helps in propagation of the cell cycle. So అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకి G0, G1, S phase, M phase, G2, M phase and G1 phase. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనం DEAB అని ఎట్లయితే గుర్తుపెట్టుకున్నామో అదే సీక్వెన్స్లో వెళ్దాం. DEA and B, these are cyclins. Cyclin E, cyclin A, cyclin B plus ఇక్కడ what is the CDK complex, CDK 4 or 6, CDK 2, CDK 2 and CDK 1. Okay, hope you got understood. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇది ఫర్దర్ గోయింగ్లో తెలుస్తుంది. ఒకటి అప్లైడ్ ఏంటిదంటే సైక్లిన్ అసోసియేషన్ అనేది మనకి మ్యాంటిల్ సెల్ లింఫోమాలో కనబడుతుంది. మ్యాంటిల్ సెల్ లింఫోమా, ఇట్ ఈస్ ఏ నాన్ హాడ్జ్కిన్ లింఫోమా. ఇక్కడ ఏంటిదంటే మనకి సైక్లిన్ D1, ఓకే, సైక్లిన్ D1 ఆన్
క్రోమోసోమ్ 11 అనేది ఇట్ ట్రాన్స్లోకేట్స్ విత్ ఇమ్యునోగ్లోబులిన్ హెవీ చైన్ on chromosome 14. అంటే translocation of 11, 14 leads to mantle cell lymphoma. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది అసోసియేషన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ సెల్ సైకిల్ ఇన్హిబిటర్స్. దీంట్లో మనకి 2 types ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఏంటిది? సిప్, కిప్ ఆర్ INK4A ARF ఫ్యామిలీ. ఓకే, సిప్ ఆర్ కిప్ ఫ్యామిలీలో మనకి P21, P27 అండ్ P57 అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, P21 అండ్ P27 ఆర్ రిలేటెడ్ టు ట్యూమర్ సప్రెసర్ జీన్ TP53 అండ్ INK-ARF దాంట్లో మనకి P16, P14 అండ్ P15 ఇవి 3 ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, ఈ P16 కోడ్స్ ఫర్ CDKN2A జీన్. ఓకే, CDKN2A జీన్. అయితే అంతేకాకుండా దిస్ ఆల్సో ఇన్హిబిట్స్ cyclin D CDK4 కాంప్లెక్స్. ఓకే, ఫస్ట్ విల్ గెట్ ఇంటూ నార్మల్. మనకు నార్మల్గా M ఫేస్, G1 ఫేస్, S ఫేస్, G2 ఫేస్, G0 ఫేస్ ఉన్నాయా? మనకి వాట్ ఈస్ ద చెక్ పాయింట్? The only checkpoint between G1 and S is by retinoblastoma or tumor suppressor 53 gene. ఓకే, దీన్ని క్రాస్ అయితేనే మనకి సెల్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఎనీ DNA కనుక డ్యామేజ్ ఉంటే, ఓకే, ఎనీ DNA హ్యాస్ డ్యామేజ్, ఇట్ స్టిమ్యులేట్స్ P53ని స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ స్టిమ్యులేట్స్ P21 ఇండక్షన్. ఓకే, P21 అనేది ఇండ్యూస్ అవుతుంది. P21 అనేది ఏం చేస్తుంది? నార్మల్గా G1 నుంచి S ఫేస్కి మధ్యలో ఉండాల్సిన సైక్లిన్ CDK కాంప్లెక్స్ ఏంటిది? సైక్లిన్ CDK కాంప్లెక్స్, సైక్లిన్ D అండ్ CDK4 or 6 కాంప్లెక్స్ బిట్వీన్ G1 నుంచి S ఫేస్కి మధ్యలో ఉండాల్సినది బైండ్ అవుతుంది. ఓకే, therefore P21 plus cyclin D plus CDK complex bind అవుతుంది. Therefore it prevents retinoblastoma phosphorylation. Therefore retinoblastoma is hypophosphorylated. రెటినోబ్లాస్టోమా గురించి మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. రెటినోబ్లాస్టోమా ఇఫ్ ఇట్ ఈస్ ఫాస్ఫోరిలేటెడ్, అంటే రెటినోబ్లాస్టోమా ఇఫ్ ఇట్ ఈస్ ఫాస్ఫోరిలేటెడ్, ఇట్ ఈస్ ఇన్యాక్టివ్. రెటినోబ్లాస్టోమా ఇఫ్ ఇట్ ఈస్ డీఫాస్ఫోరిలేటెడ్, ఓకే, బయటికి వచ్చిందంటే డీఫాస్ఫోరిలేటెడ్, ఇట్ ఈస్ యాక్టివ్. ఓకే, ఇక రెటినోబ్లాస్టోమా ఇస్ హైపోఫాస్ఫోరిలేటెడ్, కాబట్టి రెటినోబ్లాస్టోమా జీన్ ఈస్ యాక్టివ్ నౌ. Okay, retinoblastoma gene is active now. It is a tumor suppressor gene. Therefore, it prevents G1 నుంచి S phase వెళ్ళనివ్వదు. ఓకే, సో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెటినోబ్లాస్టోమా ప్రివెంట్స్ G1 to S phase. ఓకే, thereby arresting cell in G1 phase. Help in giving time for DNA repair. ఓకే, DNA రిపేర్ అవ్వడానికి మనకు టైం ఇస్తుంది. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. ఏంటిదంటే మనకు నార్మల్గా ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేటి, ట్యూమర్ సెల్ సైకిల్ ఇన్హిబిటర్స్ అనేటి కిప్ ఫ్యామిలీ, సిప్ ఫ్యామిలీ, INK4 ఫ్యామిలీ ఉంటుంది. దీంట్లో TP53 వచ్చేసరికి P21 అండ్ P27కి సంబంధించిన ప్రోటీన్స్ ఉంటాయి. ఫస్ట్ సింపుల్గా చూసుకుంటే మనకి దిస్ ఈజ్ అ సెల్ సైకిల్. G1 నుంచి S ఫేస్కి మధ్యలో మనకి రెటినోబ్లాస్టోమా అండ్ TP53 అనే ప్రోటీన్స్, దిస్ ఈజ్ ద చెక్ పాయింట్ ఉంటుంది. ఏంటిది? G1 నుంచి S ఫేస్కి వెళ్ళాలంటే రెటినోబ్లాస్టోమా అండ్ TP53 అనే చెక్ పాయింట్ని దాటేసి వెళ్ళాలి. ఒకవేళ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ S ఫేస్, G1 ఫేస్లో కానీ DNA డ్యామేజ్ ఉంటే
ఇట్ స్టిమ్యులేట్స్ P53. P53 స్టిమ్యులేషన్ చేస్తే ఏమైతే ఇట్ ఇండ్యూసెస్ P21 ఇండక్షన్ విచ్ కాజెస్ ఏం చేస్తుంది మనకి నార్మల్గా G1 నుంచి S-phase కి వెళ్ళాలంటే సైక్లిన్ అండ్ CDK కాంప్లెక్స్ ఉంటేనే మనకి G1 నుంచి S-phase కి ప్రమోట్ అనేది అవుతుంది. ఒకవేళ ఈ P21 which is activated by which is activated by TP53 binds with the cyclin D and CDK, thereby inhibiting రెటినోబ్లాస్టోమా ఫాస్ఫోరైలేషన్. కాబట్టి రెటినోబ్లాస్టోమా అనేది హైపోఫాస్ఫోరైలేటెడ్ స్టేట్ ఉంటుంది విచ్ ఈస్ యాక్టివ్ స్టేట్ ఆఫ్ రెటినోబ్లాస్టోమా. యాజ్ రెటినోబ్లాస్టోమా ఇస్ ట్యూమర్ సప్రెసర్, ఇట్ ప్రివెంట్స్ G1 నుంచి S-phase కి వెళ్ళనివ్వదు. ఓకే, retinoblastoma is active, it prevents G1 to S-phase and giving time for cells to get arrested in G1 phase and giving time for DNA repair. Okay, ఒకవేళ అప్లైడ్ ఏంటిదంటే ఇఫ్ TP53 కనుక మ్యూటేషన్ అయితే లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యూటేషన్ ఆఫ్ TP53 లాస్ ఆఫ్ ఫంక్షన్ మ్యూటేషన్ ఆఫ్ TP53 అయితే మనకి ఏమవుతుందంటే లీఫ్రామానీ సిండ్రోమ్ వస్తుంది. లీఫ్రామానీ సిండ్రోమ్ ఏంటిది? ఎర్లీ ఏజ్లో మల్టిపుల్ ట్యూమర్స్. దీనికి నేను బాల్స్ అని నేను మనకి పెట్టుకున్నాను, BALLS. B ఫర్ బ్రెయిన్, B ఫర్ బ్రెస్ట్, A ఫర్ adrenal gland, L for leukemia, L for lungs, and S for sarcoma. Okay, these are the tumors associated with the TP53 mutation due to loss of function. Two-hit hypothesis ఇది Knudsen two-hit hypothesis వల్ల loss of function mutation of the TP53 which is a tumor suppressor gene leads to Lee-Fraumeni syndrome which leads to early age లో multiple tumors such as brain, breast, adrenal gland, leukemia, lung tumor and sarcoma. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే లెట్ us అండర్స్టాండ్ నార్మల్ ఫిజియాలజీ ఆఫ్ రెటినోబ్లాస్టోమా. ఓకే, నార్మల్లీ రెటినోబ్లాస్టోమా అనేది బైండ్ టు ఎలాంగేషన్ ఫ్యాక్టర్. ఓకే, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2. ఓకే, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2 విచ్ ఇస్ ఎ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. ఇది సెల్ సైకిల్లో నార్మల్గా రెటినోబ్లాస్టోమా బైండ్ విత్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2 విచ్ ఇస్ ఎ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్, దేర్ బై ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2ని ఇన్యాక్టివ్ చేస్తుంది. ఓకే, ఇన్యాక్టివేట్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2 అండ్ రెటినోబ్లాస్టోమా ఈస్ యాక్టివ్. రెటినోబ్లాస్టోమా యాక్టివ్ ఉన్నప్పుడు దాని ఫంక్షన్ ఏంటంటే it binds with elongation factor 2, thereby inactivating elongation factor 2. Therefore, cell cycle is arrested in G1 phase. Okay, when cyclin D గాని CDK 4 or 6 గాని ఇవి ఏం చేస్తాయి? ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ రెటినోబ్లాస్టోమా elongation factor 2 complex. ఓకే, రెటినోబ్లాస్టోమా elongation factor 2 complex. అప్పుడు ఏమవుతుంది? మనకి రెటినోబ్లాస్టోమా అనేది ఫాస్ఫోరైలేట్ అవుతుంది. రెటినోబ్లాస్టోమా ఫాస్ఫోరైలేట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇన్యాక్టివ్. ఓకే, elongation factor 2 అనేది సెపరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ ఫ్రీ. దేర్ ఫోర్ ఏమవుతుంది? G1 నుంచి S-phase-కి అలౌ చేస్తుంది. సో మనకి రెటినోబ్లాస్టోమా if it is phosphorylated it becomes inactive. Retinoblastoma if it becomes dephosphorylated it becomes active. ఓకే, రెటినోబ్లాస్టోమాని ఫాస్ఫోరైలేట్ చేయడానికి మనకి సైక్లిన్ అండ్ CDK కావాలి. దీనివల్ల మనకి రెటినోబ్లాస్టోమా ఫాస్ఫోరైలేట్ అయిపోయి ఇన్యాక్టివేట్ అయిపోతే రెటినోబ్లాస్టోమా గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ elongation factor 2, therefore it helps in transcription of G1 to S-phase. ఓకే, మనకి దీంట్లో అప్లైడ్ ఏంటంటే ఒకవేళ HPV హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ E7 ప్రోటీన్ ఏదైతే ఉంటుందో E7 స్ట్రెయిన్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో బైండ్ అండ్ inactivate retinoblastoma. Therefore, it itself helps in G1 to S-phase progression. Okay,
హెచ్పివి E7 ఏదైతే ఉందో it directly binds to retinoblastoma and inactivate retinoblastoma. It inactivates retinoblastoma కాబట్టి G1 నుంచి S phase కి డైరెక్ట్ మనకి ప్రోగ్రెషన్ అనేది వెళ్తుంది. G1 టు S phase కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి నార్మల్ ఫిజియాలజీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం నార్మల్ ఫిజియాలజీ ఏంటిదంటే, ఇప్పుడు ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ అయింది. డిఎన్ఏ డ్యామేజ్ అయితే మనకి P53 స్టిమ్యులేషన్ అయింది, TP53. అప్పుడు ఏమవుతుంది, G1 నుంచి S phase అనేది వెళ్ళనివ్వదు అంటిల్ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్. ఇది త్రూ రెటినోబ్లాస్టోమా వల్లనే అవుతుంది. ఓకే, ఒకవేళ ఇఫ్ డిఎన్ఏ డ్యామేజ్ ఈస్ నాట్ రిపేరబుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిపేరబుల్, TP53 ఏం చేస్తుంది అంటే సెల్లోనే ఎపోప్టోసిస్ చేస్తుంది. సెల్ అనేది ఎపోప్టోసిస్ అవుతుంది. ఎట్లా అవుతుంది, ఇట్ స్టిమ్యులేట్స్ ద ప్రో ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ ఇన్హిబిట్స్ ద యాంటీ ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది మేజర్ ఉండే. ఇట్ ఇన్హిబిట్స్ ద యాంటీ ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్. యాంటీ ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటిది, BCL2, BCLXL ప్రోటీన్ ఫ్యామిలీ. ఓకే, ప్రో ఎపోప్టోటిక్ ఏంటిది, బ్యాడ్, BAX, BAK. These are pro-apoptotic, helps in apoptosis. These are anti-apoptotic, prevents apoptosis. ఓకే, ఇదేం చేస్తే యాంటీ ఎపోప్టోటిక్ అని ఎందుకంటామంటే ఇట్ ఇన్హిబిట్స్ ద మైటోకాండ్రియల్ పర్మేబిలిటీ. మైటోకాండ్రియల్ పర్మేబిలిటీ తక్కువ చేస్తుంది. ఇవేం చేస్తాయి, ఇట్ ఇంక్రీజెస్ ద మైటోకాండ్రియల్ పర్మేబిలిటీ. మైటోకాండ్రియల్ పర్మేబిలిటీ పెరిగితే ఏమవుతుంది, సైటోక్రోమ్ సి ఏదైతే ఉంటుందో సైటోక్రోమ్ సి గెట్ రిలీజ్ ఫ్రమ్ మైటోకాండ్రియల్ ఇన్నర్ మెమ్బ్రేన్ ఇంటూ ద cytoplasm of cell. Thereby it activates the executioner caspases. Thereby it stimulates the intrinsic process of apoptosis. Okay, హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే ఉంటుందో TP53 స్టిమ్యులేట్ చేస్తే రెటినోబ్లాస్టోమా వల్ల G1 నుంచి S phase అనేది చెక్ అవుతుంది. సో అంటిల్ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్స్ G1 నుంచి S phase అనే ప్రోగ్రెషన్ అనేది జరగదు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇర్రిపేరబుల్ డిఎన్ఏ డ్యామేజ్, అప్పుడు సెల్ అనేది దానంతట అదే ఎపోప్టోసిస్ అయిపోతుంది. ఎలా, ఇట్ ఇన్హిబిట్స్ ద యాంటీ ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద ప్రో ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్. యాంటీ ఎపోప్టోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ BCL2 and BCLXL. Pro-apoptotic factors are BAX and BAK, thereby increasing mitochondrial permeability, which increases cytochrome C release into the cytoplasm, thereby activating the execution of gaspases, and through intrinsic process of apoptosis, cell is apoptoid. Okay, this is the cell cycle and its importance. Thank you for your patience listening.